ఈ రోజు మీకు ఎలాంటి మోటార్ బైక్స్ అండ్ బైసైకిల్స్ గురించి చెప్పబోతున్నాను అంటే ఇది స్పెషల్ గా బైక్ అండ్ బైసైకిల్ లవర్స్ ని సంతోషపరుస్తుంది అండ్ ఎవరైతే అడ్వెంచర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటారో అలాంటి వారి కోసం తయారు చేశారు వీటి డిజైన్ అండ్ ఫ్యూచర్ లో రాబోతున్న టెక్నాలజీ చూసినట్టయితే ఒక్క క్షణం గుండాగినంత పని అయిపోతుంది అనుకోండి. ఎందుకంటే అంత కళ్ళు చెదిరిపోయేంత రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇక లేట్ ఎందుకు, మొదలు పెడదాం ఈ అద్భుతమైన వీడియోని. ఆగ్రా కోవిక్ ఫుల్ మూన్ 10 ఇయర్స్ కష్టం, రాత్రి పగలు అనేది తేడా లేకుండా ఎంతో కష్టపడిన ఇంజనీరింగ్ యొక్క స్కిల్స్ ని యూజ్ చేసి 2 కంపెనీలు తయారు చేశారు ఈ బైక్ ని. ఈ బైక్ డిజైన్ చాలా యూనిక్. ఇది నార్మల్ బైక్స్ కేటగిరీలో అస్సలు కంపారిజన్ చేయలేము. ఎందుకంటే వీటికంటూ ఒక సపరేట్ కేటగిరీ, సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇందులో 30 ఇంచ్ వీల్ అండ్ కార్బోనేట్ అల్యూమినియం తో తయారు చేశారు. ఇలాంటి ఫ్యూచర్ ని చూసేనేమో దీనికి ఆ పేరు పెట్టారు. దీని యూనిక్ డిజైనే కాకుండా ఇది సర్ఫేస్ మీద నిలబడినా కూడా చాలా మైండ్ బ్లోయింగ్, అద్భుతంగా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. ఇలా మీరు కీ ఆన్ చేయగానే దీని బాడీ టైర్స్ పైకి వచ్చేస్తాయి. ఇందులో మీకు నెక్సల్ హెడ్ 1500cc ఇంజన్ తో పాటు 2 బాడీ సైడ్ కస్టమ్ మేడ్ ఎగ్జాస్టర్ ని అటాచ్ చేశారు. ఇందులో దీని బాడీ మెటల్ షీట్ తో తయారు చేశారు. 2014 నుండి ఈ బైక్ తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అంటే చాలా త్వరగానే మీ ముందరికి రావచ్చు. చాలా యూనిక్ అండ్ అద్భుతమైన మెటాలిక్ బాడీ ఫినిషింగ్ తో. బ్యాలిస్టిక్ సైకిల్ ఫ్రెండ్స్, ఇది మోటార్ బైసైకిల్ ప్రపంచంలోనే చాలా డిఫరెంట్ బైసైకిల్. ఈ మోడల్ అమెరికాలోని బెంట్లిక్ వర్క్ షాప్ లో తయారు చేశారు అండ్ దీని బాడీ పార్ట్స్ ఇండివిజువల్ గా హ్యాండ్ మేడ్ గా తయారు చేశారు. 2025 లో రాబోతున్న న్యూ టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ బైక్ ను తయారు చేశారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, ఈ బైక్ లో ఫ్యూల్ వేయించవలసిన అవసరం కూడా ఉండదు. దీని డిజైన్ చాలా యూనిక్ గా ఉండడంతో పాటు దీని టైర్స్ పూర్తిగా అభిలాష్, అంటే దీని డిజైన్ చూసిన తర్వాత ఎవరైనా పిచ్చెక్కి పోతారు, అంత అద్భుతంగా ఉంటుంది దీని డిజైన్. దీన్ని మొదటగా టర్బో హైలైట్ చేసేస్తో తయారు చేశారు. ఈ బైక్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దిమ్మ తిరిగిపోయేంత రేంజ్ లో ఉంటుంది. ఒకటేసారి ఇది మిమ్మల్ని 240 కిలోమీటర్ వరకు తీసుకువెళ్తుంది. మెటాలిక్ వర్క్ స్పేస్ తో తయారు చేసిన ఈ 3 ఇంచ్ హబ్లెస్ టైర్స్ దీనికి 240 km/h స్పీడ్ నైతే అందజేస్తాయి. అంటే మీరు రాకెట్ కన్నా వేగంగా గాల్లో ఎగిరిపోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్ లో మన జనరేషన్ కి తగ్గట్టుగా ఏదైనా డిఫరెంట్ గా యూనిక్ గా బైక్ ని ట్రై చేయాలి అనుకున్నట్టయితే అలాంటప్పుడు దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. స్నో ప్యాడ్ అమెరికా డిజైనర్ జే రోటర్ ద్వారా తయారు చేసిన ఈ డిజైన్ చాలా యూస్ఫుల్ అండ్ ఇంప్రెసివ్ గా అనిపించింది. దీని డిజైన్ చూసిన తర్వాత ఎవ్వరూ అనుకోరు ఇది ఒక రొటేటింగ్ ఎక్విప్మెంట్ అని. ఇది చూసినప్పుడు పెద్ద బగ్గీ లాగా అండ్ సూట్ కేస్ లాగా అనిపిస్తుంది. ఈ రాక్ బాక్స్ వెహికల్ మీకు మంచులో డార్క్ టైమ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. 180 క్యూబిక్ సెంటీమీటర్స్ పవర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. 180 క్యూబిక్ సెంటీమీటర్ల పవర్ ఇంజన్ ఇందులో ఉంది అండ్ ఇందులో మీకు హార్డ్ ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది. ఆ మంచులో నైట్ టైమ్ లో విజిబిలిటీ ఎక్కువగా కనిపించడానికి. లాస్ట్ సెంట్రల్ గ్రావిటీతో పాటు హై పర్ఫార్మెన్స్ తో కూడిన అద్భుతమైన కంట్రోలింగ్ కూడా ఇచ్చారు ఇందులో. ఈ వెహికల్ చాలా లైట్ వెయిట్, మీరు చాలా ఈజీగానే ఈ బైక్ ని కంట్రోల్ చేయవచ్చు మంచులో నడుపుతూ ఉన్నప్పుడు. ఇంపాసిబుల్ బైక్ ఇది ప్రపంచంలోనే స్మాల్ ఫోల్డ్ ఎలక్ట్రికల్ బైసైకిల్. ఇది ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఒక ల్యాప్టాప్ పట్టే సైజులో దీన్ని పెట్టుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఇక మీరు పబ్లిక్ ప్లేస్లలో బైసైకిల్ పార్కింగ్ కోసం ప్లేస్ చూడవలసిన అవసరం కూడా ఉండదు. దీన్ని మీరు హాయిగా ఆఫీస్ లోపలికి కూడా తీసుకువెళ్ళవచ్చు. సర్క్యులర్ షేప్ డిజైన్ లో తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి స్టేట్ ఆఫ్ ద టెక్నాలజీని యూజ్ చేశారు. దీన్ని తయారు చేయడంలో కార్బన్ ఫైబర్ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేశారు. ఈ కారణంగా ఇది కన్వెన్షనల్ బైసైకిల్స్ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మినిమం 100 kg కన్నా బరువు ఉన్నా కూడా దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే మిమ్మల్ని ఈజీగా 12 కిలోమీటర్స్ వరకు, అది కూడా 12 km/h స్పీడ్ లో ఈజీగా తీసుకువెళ్తుంది. స్టేటర్లీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తక్కువ చేయడానికి, ఫ్యూచర్ లో పొల్యూషన్ తో నడుస్తూ ఉన్న వెహికల్స్ ని తక్కువ చేయడానికి అందుకోసం స్పెషల్ గా ఈకో ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్ స్కూటర్ ని తయారు చేశారు. దీనిని కేవలం 2 టైర్స్ తోనే తయారు చేశారు. అంటే దీని 2 టైర్స్ చాలా లావుగా ఉండి మధ్యలో నిలబడడానికి స్పేస్ కూడా ఉంటుంది. ఎలాంటిదంటే ఒక జిమ్ థ్రెడ్ మిల్ లాగా. దీని స్టీరింగ్ అయితే మీకు చూడడానికి ఒక పైప్ లాగానే ఉంటుంది. కానీ పేషెంట్ బాడీ ఫ్రేమ్ తో వచ్చే ఈ బైసైకిల్ మీకు సిటీలలో ఉండే రోడ్ల మీద 30 km/h స్పీడ్ తో పరిగెత్తుతుంది. ఇది ఫుల్ గా ఎలక్ట్రిక్. అంటే దీన్ని మీరు ఎక్కడికైనా ఛార్జ్ చేసుకుని తీసుకువెళ్ళవచ్చు. అంటే మార్నింగ్ టైమ్ లో హాయిగా రైడింగ్ చేయవచ్చు. దీని లైటింగ్ సెటప్ తో మార్నింగే కాకుండా నైట్ టైమ్ లో ఉండే ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నార్మల్ గా వెళ్తూ ఉన్న పొల్యూషన్ వెహికల్స్ లాగా సౌండ్ అయితే అస్సలు రానివ్వదు. సైలెంట్ గా రైడింగ్ అయితే కానిచ్చేస్తుంది.
వాల్క్ కార్. ఇప్పుడు నేను చూపించబోయే కార్ చూసినట్లయితే మీరే అంటారు, ప్రపంచంలో ఇలాంటి కార్స్ కూడా ఉన్నాయా? ఓ మై గాడ్, ఒక్కసారి నేను చూసింది కలనా నిజమా, దీన్ని మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని మీరు బాధపడుతూ ఉంటారు. దీన్ని మీరు క్యారీ బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేయవచ్చు, ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఫ్యూచర్ లో కార్స్ ఇంతే చిన్నగా ఉంటాయేమో. అంటే ఇది ఒక నార్మల్ వెయిట్ మిషన్ లాగా. ఈ వీడియోలో చూస్తున్న వస్తువు ఒక ప్లాట్ఫామ్ కార్ అస్సలు కాదు, ఇది ఒక మినీ సూపర్ డూపర్ కార్. దీని ప్లాట్ఫామ్ పైన మీరు నిలబడి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అండ్ ఇందులో 4 చిన్న చిన్న టైర్స్ అండ్ ఒక పవర్ఫుల్ మోటార్ ఎక్కడికైనా తీసుకువెళ్తుంది మిమ్మల్ని. అలా నిలబడి కూడా స్లోప్ ఉన్న సర్ఫేస్ లో కూడా ఎక్కవచ్చు. మీరు కాలు కింద పెట్టకుండానే చాలా ఈజీగా ఎక్కవచ్చు. సిటీ ఏరియాలలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని అలసిపోనివ్వకుండా చాలా దూరం వరకు తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న ఒక పవర్ఫుల్ సూపర్ డూపర్ కార్ ఇది. దీన్ని యూజ్ చేసిన తర్వాత దీన్ని ఈజీగా మీరు క్యారీ బ్యాగ్ లో పెట్టుకొని క్యారీ చేసుకుంటూ ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు. దీని టైర్స్ అండ్ స్ట్రాంగెస్ట్ బాడీ చాలా అద్భుతంగా ఉంటాయి. నోవాస్ 1 ఓవర్ స్టాండింగ్ పవర్ వెయిట్ రేషియోతో ఉండే వరల్డ్ ఫస్టెస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్. ఎన్నో రకాల డిజైనింగ్ టెస్టింగ్స్ తర్వాత ఈ డిజైనింగ్ ని ఫైనలైజ్ చేశారు. మోటార్ సైకిల్స్ తో వచ్చే పెట్రోల్ ఖర్చులు ఫ్యూచర్ లో తగ్గించాలి అనుకున్నట్లయితే అందుకోసం రెవల్యూషన్ డిజైన్ ఈ మోటార్ బైసైకిల్ లో దీన్ని ఒక బైసైకిల్ చూసి ఇన్స్పైర్ అయి తయారు చేశారు. దీని వెయిట్ కూడా 70 కిలోగ్రామ్స్. ఈ ఎలక్ట్రికల్ మోటార్ బైసైకిల్ మొత్తం పార్ట్స్ ని ప్రీమియం కార్బన్ తో తయారు చేశారు. దీన్ని మీరు ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఇది మీకు 100 కిలోమీటర్స్ వరకు ఈజీగా రైడింగ్ అయితే అందిస్తుంది. ఇక దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 40 km/h. దీని హ్యాండిల్ తో పాటు మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక మ్యాగ్నెటిక్ కనెక్టర్ కూడా ఇవ్వబడి ఉంది. ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్ హ్యాండిల్ స్క్రీన్ కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కారోన్. మనం ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి కార్ నైతే యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మీరు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి కార్ కి బదులుగా ఈ బైసైకిల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అల్టిమేట్ కార్గో బైసైకిల్ ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి తయారు చేశారు. యంగ్ పేరెంట్స్ కోసం అయితే ఈ బైసైకిల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ మోటార్ బైసైకిల్ కి ఏదైనా బాక్స్ ఫిట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఈ బాక్స్ ని వీళ్ళు ఎన్నో టెస్టింగ్ చేసిన తర్వాత దీనికి ఫిట్ చేశారు. మీకు ఈ బాక్స్ తో పాటు ఒక డోర్ కూడా లభిస్తుంది. అంటే ఇందులో ఉన్న ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మీరు పెడల్ తో తొక్కగానే దీనికి రెట్టింపు పవర్ జనరేట్ అయి మీ రైడింగ్ స్పీడ్ ని పెంచుతుంది. దీని హ్యాండిల్ లో మీకు కంట్రోలర్స్ తో పాటు ఇండికేటర్ కూడా ఇచ్చారు. డియో బైక్. నార్మల్ గా మనం చూసే సైకిల్స్ అన్నిటికీ 2 టైర్సే ఉంటాయి, కానీ వీళ్ళు ఏమనుకున్నారో కానీ 2 టైర్స్ కి బదులుగా 4 టైర్స్ అయితే ఇచ్చారు. వాటి మధ్యలో మీరు కూర్చొని పెడల్ తొక్కుకుంటూ హాయిగా బైసైకిల్ ని నడపవచ్చు. ఇది నార్మల్ బైసైకిల్ లా కాకుండా బైసైకిల్ బగ్గీ లాగా మీరు ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చు. 4 టైర్స్ తో ఉండే ఈ బైసైకిల్ మీకు పెడల్స్ తొక్కడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. దీని హ్యాండిల్ ని మీరు ఈజీగా హెవీ ఏరియాలో కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ కంఫర్టబుల్ సీట్లలో కూర్చొని రైడింగ్ ని ఎంజాయ్ చేయవచ్చు. నార్మల్ బైసైకిల్ మీద కూర్చొని మన వీపుకు విశ్రాంతి ఇవ్వడానికి ఏమీ ఉండదు, కానీ ఈ బైసైకిల్ లో మీరు కంఫర్టబుల్ చైర్ లో కూర్చొని దీని మీద హాయిగా వీపు వాల్చుకొని విశ్రాంతి తీసుకుంటూ సైకిల్ ని నడపవచ్చు. ఇదైతే మనకు చూసినప్పుడు 2 సైకిల్స్ ని అటాచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే 2 టైర్స్ మధ్యలో మీరు కూర్చొని మధ్యలో రైలు బోగిలాగా మధ్యలో కూర్చొని నడుపుతున్నట్టు ఈ బైక్ నడిపేటప్పుడు మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కొత్త రైడింగ్ అనుభవం వస్తుంది. ఎలక్ట్రిక్ ఫిక్స్. బైసైకిల్ ఫిక్స్డ్ ఎయిర్ ప్రాబ్లమ్ ని దూరం చేయడానికి తయారు చేశారు. సౌండ్ రాకుండా కంబోడియా లాంటి కంట్రీలలో, కొండలు పర్వతాల లాంటి ప్లేస్లలో బైసైకిల్స్ రైడింగ్ చేసే వాళ్ళ కోసం స్పెషల్ గా దీన్ని తయారు చేశారు. ఇది ఎలాంటి మోటార్ పవర్ తో వస్తుందంటే పవర్ జనరేట్ చేయడంలో బాహుబలికి మించిపోతుంది. ఎలాగైతే మీరు పెడల్ తొక్కుకుంటూ ఉంటారో మీకు డబల్ పవర్ ని జనరేట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది మీకు కొండలు ఎక్కించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ట్రయాంగిల్ ఫ్రేమ్ మధ్యలో బ్యాటరీ కూడా ఉంది, అంటే దీన్ని మీరు పెడల్ తో తొక్కగానే ఈ బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇక పవర్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది బైసైకిల్ కి. మీ బైసైకిల్ రైడింగ్ స్పీడ్ ను స్టెబిలిటీని పెంచడానికి దీని హ్యాండిల్ మీద మీకు ఎలక్ట్రికల్ బార్ అయితే ఇవ్వబడి ఉంది. దీని ఎక్సలేటర్ తో పాటు దీని స్పీడ్ ని కూడా మీరు పెంచవచ్చు. ఇది ట్రాక్ రోడ్ల మీద నడపడానికి ఒక అద్భుతమైన చాయిస్. ఇక ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్. అండ్ మీకు ఈ వీడియోలో ఏ గ్యాడ్జెట్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.